మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనం. నరపుత్రుడా, తూరు అధిపతితో ఎలాగూ ప్రకటింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చునిదేమనగా, గర్విష్ఠుడివై నేనొక దేవతనైనట్టు సముద్రపు మధ్యన నేను ఆసీనుడై ఉన్నానని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడువు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. ప్రియులారా, ఈ చదవబడినటువంటి మాటలను తూరు అధిపతితో చెప్పమని దేవుడు తన సేవకుడైన యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, తనకు కలిగిన శోభను బట్టి, జ్ఞానమును బట్టి, సిరి సంపదలు, ధనమును బట్టి ఈ తూరు అధిపతి దేవునితో తను తాను సమానునిగా భావించుకొనటం మనం చూస్తున్నాం. నేటి దినాల్లో కూడా చాలామంది మానవులై ఉండి, నరులై ఉండి దేవునితో తమను తాము సమానంగా భావించుకునేవారు ఈ రోజుల్లో కూడా లేకపోలేదు. తమకున్న గొప్పతనాన్ని బట్టి, లోకపరమైన అభివృద్ధిని బట్టి దేవునితో సమానంగా తమను తాము భావించుకుంటూ ఉంటున్నారు. ఇలాగ భావించుకొనటం ఏమాత్రం క్షేమకరం కాదు, వారి పతనానికే దారితీస్తుంది. దేవుడు ఈ అధిపతితో ఏమని తెలియజేస్తున్నాడు తెలుసా? నువ్వు దేవునిగా భావించుకుంటున్నావు కదా, నేను నిన్ను పరదేశులను అన్యజనుల్లో క్రూరులను నీ మీదకు రప్పించుచున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచిపరుతురు. నిన్ను పాతాళములో పడవేతురు. సముద్రములో మునిగి చచ్చిన వారి వలె నువ్వు చతువు. నీవు దేవుణ్ణని నిన్ను చంపువాని ఎదుట నువ్వు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నువ్వు మానవుడివే కానీ దేవుడు కావు కదా. దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, నేను నీ మీదకి ఖడ్గాన్ని పంపబోతున్నాను, శత్రువులను పంపబోతున్నాను, నీ మీదకి అనేకమైన శత్రువులు నేను లేపబోతున్నాను. నువ్వు సచ్చిన వాని వలె సముద్రంలో మునిగిపడినటువంటి స్థితిలో ఉంటావు. నిన్ను చంపేవానికి నువ్వు చెప్పు, నేను దేవుణ్ణని నువ్వు చెప్పగలవా? వారి దృష్టికి నువ్వు మానవుడివే కదా. అవును ప్రియులారా, ఈరోజు చాలామంది తమను తాము గర్వంతో నింపబడి దేవుని కంటే గొప్పగా భావించుకునేటటువంటి వారుగా ఉన్నారు. అది ఏమాత్రం కూడా క్షేమకరమైన జీవితం కాదు. అటువంటి వారు మంచి భవిష్యత్తును పొందుకోలేరు. సాతాను కూడా మనం చూస్తాం కదా, లూసిఫర్ను దూతలలో ప్రధానమైన దూతగా ఉండి దేవుని మహింపరిచి గొప్పగా ఉండవలసినటువంటి వాడు తనను తాను దేవునితో సమానంగా ఎంచుకొనుట చేత యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చదివితే, మేఘమండలం మీదకెక్కుదును, మహోన్నతినితో నన్ను సమానినిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. నువ్వు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే అని తెలియజేస్తున్నాడు. మహోన్నతినితో తన్ను తాను సమానంగా కొనినందున ప్రధాన దూతగా ఉండవలసినటువంటి లూసిఫర్ కిందకు పడద్రోయబడ్డాడు. ఇక్కడ తూరును కూడా ఆ అధిపతిని
అపవాదితో పోల్చి, సాతానుకు పోల్చి చెబుతున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మనం ఆలోచన చేయాలి. నీకెంత ధనం ఉండొచ్చు, ఎంత ఐశ్వర్యం ఉండొచ్చు, జ్ఞాన శోభలు కలిగి ఉండొచ్చు, కానీ మనం మనుషులమే, దేవుని కంటే గొప్పవారం కాదు. కనుక ఈరోజు భక్తి గర్వం మనలో ఉన్న, లోకపరమైన అభివృద్ధిని బట్టి కలిగిన గర్వం మనలో ఉన్న వాటిని విడిచి దేవునికి లోబడదాం. దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన మాటలు కొద్దిగా ఉండాలి. మనం సంపూర్ణమైన భక్తిని కనపరచాలి, ఆయనకి విధేయులుగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం క్షేమకరమైన, శ్రేయస్కరమైన జీవితాన్ని అనుభవించగలం. కనుక మన హృదయాలను పరిశీలించుకొని దేవుని స్థానం అందున్నాం అనుకునే ఆలోచనలు మనలో ఉంటే వాటిని విడిచి సంపూర్ణంగా దేవునికి విధేయులం అవుదాం. ఆయన చేత గొప్ప చేయబడదాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీ కొందనాలు, స్తోత్రాలయ్యా. మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని దర్శించండి ఆయన. ఎవరు ఏ ఏ పనులు చేస్తున్నారో ప్రతి ఒక్కరి పనుల్లో మీరు తోడుగా ఉండండి. వ్యవసాయం చేసేవారు, వ్యాపారం చేసేవారు, ఉద్యోగం చేసేవారు, చదివేవారు, వారి రాకపోకల ప్రయాణాల్లో, సకల కార్యాల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. ఈరోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపలతో ఆవరించమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.